ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో అయితే ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న ఐఏఎస్ అధికారి ఏటుగా ఉన్నటువంటి ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నించగా విచారణ చేసిన తర్వాత ఈరోజు ఉదయం తనకు నిర్దేశించినటువంటి సమయంలోనే కేటీఆర్ కూడా ఈ యొక్క కేసులో ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ముందైతే హాజరయ్యారు. ఆయన లీగల్ టీం, ఆయన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన లాయర్తో సహా కూడా ఈరోజు మనకు ఏసీబీ ముందైతే విచారణకు హాజరయ్యారు. సో ఇదిలా ఉంటే కేటీఆర్ విచారణ తర్వాత కేటీఆర్ అసలు ఇంటికి వెళ్తారా లేక అరెస్ట్ అవుతారా అనేటువంటి అంశం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారిందనేటువంటి అంశం కనిపిస్తూ ఉంది, అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరోవైపు ఇదే కేసులో నాటి పురపాలక ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ను బుధవారం అంటే నిన్న కూడా ఏసీబీ అధికారులు అయితే సుదీర్ఘంగా విచారించారు. సో ఆయన నుంచి కూడా పలు కీలక అంశాలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరించారు. సో ఈరోజు కేటీఆర్ను కూడా ఇదే రీతిలో ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. సో నిన్న అరవింద్ కుమార్ను ప్రశ్నించినటువంటి రీతిలోనే సుదీర్ఘంగా కూడా కేటీఆర్ను ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే కేటీఆర్ విచారణకు వచ్చిన తర్వాత ఏ అంశాలపైన ఆయన ప్రశ్నలు అంటే ఆయనపై ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉంటుందనేది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే అసలు ఏదైతే మనకు ఈ రేసు ఫార్ములా వ్యవహారంలో ఎఫ్ఈఓ ఏదైతే ఉందో అలాగే నెక్స్ట్ జెన్ కంపెనీ అలాగే పురపాలక శాఖ మధ్య జరిగినటువంటి తొలి త్రైపాక్షిక ఒప్పందం సమయంలో జరిగినటువంటి కమ్యూనికేషన్ వివరాలను కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే సేకరించారు. సో ఈ నెక్స్ట్ అంటే ఎస్జెన్ ఏదైతే ఉందో నెక్స్ట్ జెన్ సంస్థకు సంబంధించినటువంటి చలమల అనిల్ కుమార్కు నాటి మంత్రి కేటీఆర్తో ఉన్నటువంటి సాన్నిహిత్యానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే స్పాన్సరర్కు కంపెనీకి ఎందుకు తప్పుకుంది ఈ యొక్క ఈ రేసు నుంచి స్పాన్సరర్ కంపెనీ తప్పుకోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి, అలాగే వారి నుంచి మీకు ఎలాంటి సమాచారం అందింది, పురపాలక శాఖను రెండో ఒప్పందంలోకి లాగారు ఎందుకు అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు అయితే ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగేటువంటి అవకాశం ఉంది కేటీఆర్ని. ఇంకొకటి హెచ్ఎండిఏ జనరల్ ఖాతా నిధులను విదేశీ కరెన్సీ రూపంలో ఎందుకు చెల్లించాల్సి వచ్చిందని చెప్పేసి కూడా కేటీఆర్ని అడిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఏసీబీ అధికారులు. అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇవన్నీ చేయకూడదు అనేటువంటి కనీస సమాచారం మీకు తెలియదా అని చెప్పేసి కూడా కేటీఆర్ని అయితే ఏసీబీ అధికారులు అడిగేటువంటి ప్రశ్న అయితే కనిపిస్తూ ఉంది. ఇంకొకటి నిధుల ఉల్లంఘనకు కూడా పాల్పడ్డారు. సో ఎందుకు నిధుల ఉల్లంఘనకు పాల్పడాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా మీ సొంత నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, ప్రధాన కారణాలు ఏంటి కూడా అడిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఒకటి చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది కేటీఆర్ విచారణకు హాజరయ్యారు కాబట్టి ఓకే, ఒకవేళ కనుక విచారణలో కనుక అధికారులకు సహకరించకపోతే మాత్రం ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అయితే కేటీఆర్ను అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏసీబీ అధికారులకు సహకరించకుండా వాళ్ళు సంధించేటువంటి ప్రశ్నలకు కనుక సరైనటువంటి సమాధానం చెప్పకపోయిన ఎడల ఖచ్చితంగా కేటీఆర్ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా సీనియర్ పోలీసు అధికారుల అంతర్గత సంభాషణలు అయితే స్పష్టమవుతా ఉంది. ఒకవేళ కేటీఆర్ను అరెస్టు చేయాల్సి వస్తే కనుక బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టేటువంటి అవకాశం ఉన్నందున ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా స్టేట్ అంతటా కూడా స్టేట్ వైజ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎస్పీలకు అలాగే జిల్లా ఎస్పీలకు కమిషనర్లకు కూడా అలర్ట్ అయితే జారీ చేసింది ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలోనే ఇటు ఏసీబీ హెడ్ క్వార్టర్స్ వద్ద యాంటీ కరప్షన్ బ్యూరో హెడ్ క్వార్టర్స్ వద్ద అలాగే బీఆర్ఎస్ భవన్ వద్ద అండ్ ఇంకొకటి కేటీఆర్ ఇంటి వద్ద కూడా నందినగర్లో కూడా కొంత భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు పోలీసులు. ఎందుకంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అలాగే ఏసీబీ ఆఫీస్కు వద్దకు కేటీఆర్ ఇంటి వద్దకు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు కేటీఆర్ విచారణ పూర్తవుతుందో లేదో తెలియదు కాబట్టి సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మనం చూసుకోవచ్చు చుట్టూ కూడా మూడు వైపులా కూడా ఇటు ఏసీబీ మెయిన్ గేట్ నుంచి ఎంట్రన్స్ నుంచి అటు సిసిసి కమాండ్ కంట్రోల్ నుంచి ఆ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు దగ్గర కూడా పూర్తిగా బ్యారికేడ్లు పెట్టేసి రోడ్ను కూడా క్లోజ్ అయితే చేశారు. మనకి రైట్ సైడ్ ఆ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ ఏవైతే ఉన్నాయో వాట్ సైడ్ వెళ్ళేటువంటి ఆ రూట్కు కూడా మనకు మొత్తం క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రోడ్డు ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటే మాత్రం కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్ని అయితే పూర్తిగా క్లోజ్ చేసి పోలీసులు అయితే ఈ రోడ్ని పూర్తిగా అదుపులోకి అయితే తీసుకున్నారు.
ఎస్ మరి ఈ విచారణ అనంతరం కేటీఆర్ ఇంటికి వెళ్తారా లేదా జైలుకు వెళ్తారా అన్నటువంటి అరెస్ట్ అవుతారన్నటువంటి చర్చ అయితే ఖచ్చితంగా కొనసాగుతా ఉంది అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కానీ. సో ఖచ్చితంగా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కేటీఆర్ విచారణకు సహకరించి ఆయన అంటే ఏసీబీ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకు ఆయన సరైనటువంటి సమాధానం చెప్తే ఖచ్చితంగా కేటీఆర్ని ఇంటికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కేటీఆర్ కానీ ఏసీబీ అధికారులకు సహకరించకుండా ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ని అదుపులోకి తీసుకొని మరికొద్ది రోజులు కూడా ఆ ఏసీబీ అధికారులు అటు ఈడీ అధికారులు కూడా ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం కనిపిస్తోంది. నేడు ఏసీబీ విచారణ అనంతరం ఇది అయిపోయిన తర్వాత ఈ నెల 16వ తారీఖున కూడా ఈడీ ముందు కేటీఆర్ హాజరవుతారని చెప్పేసి కూడా మనకైతే ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఖచ్చితంగా ఏం జరుగుతుందనేటువంటి పరిస్థితి అయితే ఉంది, వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్, ఏసీబీ ఆఫీస్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.